ఈ ప్లేస్ అయితే ఒక ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్లో ఉంది లొకేషన్ అంటే నాకైతే నమ్మాలనిపించట్లేదు. మన హైదరాబాద్లో, మన రాష్ట్ర రాజధానిలో ఇంత దగ్గరున్నటువంటి ఇంత గొప్ప ప్రదేశం గురించి చాలా తక్కువ మందికి తెలియడం చాలా బాధాకరమైన విషయం. హలో ట్రావెలర్స్, నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసు, సోలో ట్రావెలర్. నేనేమంటానంటే సోలో ట్రావెలింగ్ సో బెటర్. మీరు ఇప్పుడు చూస్తున్నది హైదరాబాద్లో ఉన్న ఒక హిడెన్ జెమ్. హైదరాబాద్లోని సికింద్రాబాద్కు దగ్గరలో ఉన్న వెస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్లో ఉన్నటువంటి మహాబోధి బుద్ధ విహార్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. హైదరాబాదు మహానగరం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రశాంతమైన స్వర్గమే ఈ మహాబోధి బుద్ధ విహార్. ఈ వీడియోలో ఈ మహాబోధి బుద్ధ విహార్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రండి. వెస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్లోని ఎత్తైన కొండపైన ఉన్నటువంటి ఒక అద్భుతమైన నిర్మాణమే ఈ విహారం. ఈ విహారాన్ని ముందుగా మనం ఇక్కడికి చేరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ గేట్ లోపల నుంచే మనకు లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. దీని టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 8 నుంచి 12 PM వరకు, ఈవినింగ్ 4 PM నుంచి 8 PM వరకు ఓపెన్ చేస్తారు. ఈ రెండు సమయాల్లో విజిటర్స్ కోసం చూడడానికి ఇక్కడికి అలో చేస్తారు. లేట్ ఎందుకు, ఇంకా ఈ విహారంలోకి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు చూద్దాం రండి. విహారం లోపలికి రాగానే మనకు మొదటగా స్టార్టింగ్ లోపల ఈ విధంగా ఒక స్తూపం లాంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది. ఈ స్తూపం లోపల ఇక్కడ చూడండి, బుద్ధుని యొక్క అనేక రకాలైనటువంటి శిల్పాలు మనకి ఇక్కడ ఈ స్తూపం పైన చెక్కారు. అదేవిధంగా బుద్ధుని యొక్క జీవిత చరిత్రలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను, ముఖ్యమైన సంఘటనలను అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తూపం పైన చాలా అద్భుతమైన శిల్పకళతో మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మాత్రం స్టార్టింగ్లోనే చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ లొకేషన్ మాత్రం. ఈ స్తూపాన్ని బీహార్లోని బోధ్గయాలో ఉన్నటువంటి మహాబోధి స్తూపాన్ని ప్రేరణగా తీసుకొని దీన్ని నిర్మించడం జరిగింది. ఈ స్తూపం చూడడానికి ఉత్తరప్రదేశ్లోని సారనాథ్లో ఉన్నటువంటి సారనాథ్ స్తూపాన్ని పోలి ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అశోకుడు నిర్మించిన సాంచి స్తూపం మాదిరిగా కనిపిస్తుంది. గౌతమ బుద్ధుడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలైనటువంటి సిద్ధార్థునిగా లుంబినిలో జననం, అలాగే రాజకుమారుడిగా సంపన్న జీవితం, అత్యంత దుఃఖాన్ని చూసి సంసారం విడిచిన క్షణం, ధ్యానం ప్రారంభం, మహాబోధిగా మారడం, ఇలా అన్ని ముఖ్యమైన సంఘటనలను, అన్ని ఘటాలను ఈ స్తూపం పైన మనం సంపూర్ణంగా చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నదే ఈ బౌద్ధ స్తూపం. ఇది చాలా అద్భుతంగా ఉంది. మనకు ఈ విహారం మొదటగా మనకి ఇదే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యమైనది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మన గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని ఏదైతే జ్ఞానోదయం అయ్యారో దానికి సంబంధించిన ఆ ముఖ్యమైన సంఘటనకు సంబంధించిన మన ఇక్కడ శిల్పాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళడానికి ఈ ఎడమ సైడ్న, ఈ లెఫ్ట్ సైడ్లో మనకు స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ నుంచి మనం పైన అక్కడ కనిపిస్తుంది కదా చూడండి, మెయిన్ టెంపుల్ అయినటువంటి ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఈ స్టెప్స్ ద్వారా పైకి రాగానే మనకు మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ బోధి వృక్షం అయితే కనిపిస్తుంది. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చొని జ్ఞానోదయం, సంపూర్ణ జ్ఞానాన్ని అయితే పొంది మన ఈ బౌద్ధ మతాన్ని ప్రారంభించి ప్రపంచ దేశాలకైతే వ్యాప్తి చేయడం జరిగిందో, ఆ బోధి వృక్షానికి, మహాబోధి వృక్షానికి సంబంధించినటువంటి ఒక కొమ్మను శ్రీలంక బౌద్ధ సన్యాసులు ఆ మహాబోధి వృక్షం నుంచి ఒక కొమ్మను తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరిగిందన్నట్టు. ఆ వృక్షానికి సంబంధించిన ఈ కొమ్మ ద్వారా ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ బోధి వృక్షం అయితే ఇంత పెద్దగా మనము ఇక్కడ చూడొచ్చు. ఈ విహారం మాత్రం మామూలుగా లేదు. ఒక స్పిరిచువల్ వైబ్ని అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాను. చాలా బాగుంది. గౌతమ బుద్ధుడు జ్ఞానం పొందినటువంటి ఆ సంఘటనకు గుర్తుగా, ఆ ప్రధాన ఘట్టానికి గుర్తుగా ఇక్కడ ఈ వృక్షాన్ని అయితే నాటడం జరిగింది. బౌద్ధ గురువు అయినటువంటి దలైలామా గారు ఈ విహారాన్ని అయితే 2003 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. కింద నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటే ధ్యానం చేసుకోవడానికి వచ్చే వాళ్ళ కోసం లిఫ్ట్ ఫెసిలిటీ ఇక్కడ అరేంజ్ చేశారు. యూజ్ చేసుకోవచ్చు కావాలంటే.
మీరిప్పుడు చూస్తున్నదే ఈ బౌద్ధ విహారంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రదేశం. దీనినే శాంతి మందిరం అని పిలుస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడనే అందరూ ధ్యానం చేసుకోవడానికి ఈ శాంతి మందిరాన్ని ఉపయోగిస్తారు. అందరికీ మ్యాట్స్, తర్వాత ఈ ధ్యానంకు కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్ ఇక్కడే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ కావలసినంతసేపు ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరంలో ఉన్నటువంటి బంగారు వర్ణపు బౌద్ధ విగ్రహాన్ని మయన్మార్ దేశానికి చెందిన చిట్టగాంగ్ బౌద్ధ సంఘం వారు అందించారు. ఈ విహారం చరిత్ర తీసుకుంటే 1980 ఆ మధ్య కాలంలో దీని నిర్మాణం అయితే ప్రారంభమైంది. ఆచార్య బుద్ధరక్షిత్ అనే బుద్ధిస్టు మాంకు ఈ విహారం నిర్మాణాన్ని ప్రారంభించాడు. సుమారుగా 25 సంవత్సరాల పాటు కొనసాగి 2003 సంవత్సరంలో సంపూర్ణంగా పూర్తయింది. ఈ బుద్ధ విహారం నిర్మాణంలో థాయిలాండ్, మయన్మార్లోని బౌద్ధ నిర్మాణాల శైలిని అయితే ఉపయోగించడం జరిగింది. ఈ విహారంలో ఉన్నంతసేపు మనకు ఖచ్చితంగా మనం వేరే దేశంలో ఉన్న ఫీల్ అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాల స్పెషాలిటీ అది. అన్ని విషయాలకు మూలం మనసే. మనసును శాంతపరచగలిగితే ప్రపంచమే శాంతంగా కనిపిస్తుంది. ధ్యానం ద్వారానే మనం నిజమైన శాంతిని అనుభవించగలం. ధ్యానం లేకుండా జ్ఞానం లేదు, జ్ఞానం లేకుండా ధ్యానం లేదు అనే ధ్యానం గురించి చాలా గొప్ప విషయాలు బుద్ధుడు మనకు బోధించడం జరిగింది. మన మనసును నిశ్చలంగా ఉంచుకునే స్థితే ధ్యానం. బయటి ప్రపంచాన్ని మర్చిపోయి మన మనసు లోపల మనల్ని మనము తొంగి చూసుకోవడమే ధ్యానం. మన ఆలోచనలపై మనం నియంత్రించే శక్తి కలిగి ఉండడానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. మనసు నియంత్రణలో ఉంటేనే మనం జీవితాన్ని నియంత్రించగలం, అనుకున్నది సాధించగలం. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో ధ్యానాన్ని అలవరుచుకోవాలి. ఈ ప్రశాంతమైన శాంతి మందిరంలో ధ్యానం చేయడం ఒక అదృష్టంగా భావించవచ్చు. అంతటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఇప్పుడే ధ్యాన మందిరంలో ధ్యానం అయితే కంప్లీట్ చేశాను. ఇక్కడ నుంచి చూడండి, మహేంద్ర హిల్స్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎత్తైన ప్రదేశంలో ఈ విహారం ఉండడం వల్ల సిటీ వ్యూ అంతా మనకి ఇక్కడ నుంచి క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ విహారం అంతా కూడా డొనేషన్స్ పైనే రన్ అవుతుంది. కాబట్టి మీరు కూడా వీలైతే ఎంతో కొంత సాయం చేయండి. మెడిటేషన్ చేసుకోవడానికి చాలా ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ మహేంద్ర హిల్స్ అనేది ఒక కొండపైన ఉండడం వల్ల ఒక మంచి వెదర్ అనేది, మంచి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ ఉంది. చల్లని గాలి, ఆ ఫీలింగ్ అనేది మాటల్లో చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మన శాంతి మందిరం, ధ్యానం చేసుకోవడానికి ఉన్న శాంతి మందిరం. ఇక్కడ నుంచి చూడండి మహేంద్ర హిల్స్ టోటల్ మనకి ఇక్కడ వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో టైం స్పెండ్ చేయవచ్చు. మామూలుగా లేదు. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ రావాలనుకుంటే వస్తే ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ కుదరకపోతే మాత్రం ఈవినింగ్ టైంలో 4కి ఓపెన్ చేస్తారు. 4 నుంచి 5, 6 ఆ మధ్యలో రండి. ఎందుకంటే మన సన్సెట్ టైం కాబట్టి ఒక సన్లైట్తోని మంచి వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వ్యూతో పాటు ఈ స్పిరిచువల్ వైబ్ అనేది, ఇంత పీస్ఫుల్ లొకేషన్ నేనైతే ఇది హైదరాబాద్లో ఉంది ఈ లొకేషన్ అంటే నాకైతే నమ్మాలనిపించట్లేదు. ఇంత పీస్ఫుల్ లొకేషన్ మన ఇప్పుడు ట్రాఫిక్ సౌండ్స్, తర్వాత హెవీ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇట్లాంటి వెదర్ మనం అప్పుడప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తాము హైదరాబాద్లో. కానీ ఇక్కడ మాత్రం ప్రశాంతమైన ఫీలింగ్తో చాలా మంచి వైబ్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇక్కడ రావడానికి అయితే ప్రయత్నం చేయండి. చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే ఒక ప్రశాంతతకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. బౌద్ధులందరికీ కాశీగా భావిస్తున్నటువంటి బీహార్లో గౌతమ బుద్ధుడు మనకు జన్మించినటువంటి ప్రదేశం ఉందో, అక్కడ ఎంత పవిత్రంగా మన బుద్ధిస్టులు దాన్ని పూజిస్తారో, భావిస్తారో, ఇక్కడ కూడా ఈ ప్రదేశాన్ని అంతే పవిత్రమైన ప్రదేశంగా వీళ్ళు కీర్తిస్తున్నారు, అంతే పవిత్రంగా దీన్ని పూజిస్తున్నారు అని చెప్పొచ్చు. మామూలుగా మనకు చెప్పాలంటే గౌతమ బుద్ధుడు భారతదేశంలోనే జన్మించి భారతదేశంలోనే మొదలైనటువంటి ఈ బౌద్ధ మతం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా, తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలకు కొన్ని వందల కోట్ల మందికి ఈ బౌద్ధ మతం అయితే వ్యాపించడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా ఈ బౌద్ధ మతం అనేది భారతదేశంలో దాని వ్యాప్తి, దాని ప్రభావం అనేది తగ్గిపోవడం జరిగింది. ఏదైతే మన దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిందో ఆ బౌద్ధ మతాన్ని తిరిగి భారతదేశంలోకి
వ్యాపింపజేయాలి, తిరిగి భారతదేశంలోని బౌద్ధ మతం యొక్క గొప్పతనాన్ని భారతీయులందరికీ మళ్ళీ పునరుజ్జీవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బుద్ధ విహార్ని అయితే ఇక్కడ ప్రారంభించడానికి అదొక ముఖ్య కారణం అని చెప్పొచ్చు. అదేవిధంగా 1985 ఆ మధ్యకాలంలో విస్తరిస్తున్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్ అనే ఈ 2 మహానగరాలు కాలుష్యం బారిన, అదేవిధంగా ట్రాఫిక్, ఈ స్ట్రెస్ ఏదైతే జనాలు పెరిగే అవకాశం ఉందో, ఇలాంటి స్ట్రెస్ నుంచి, ఇలాంటి ఈ మెంటల్ టెన్షన్ నుంచి ఒక ప్రశాంతమైన ధ్యానం చేసుకోవడానికి ఒక ప్రదేశం అయితే అవసరం అని చెప్పేసి ఇక్కడ ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ గ్రహించి ఇక్కడ బుద్ధ విహార్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు సన్నాహాలు చేశారు. సుమారుగా 12 సంవత్సరాల పాటు మన విరాళాలు సేకరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ బుద్ధ విహార్ని అయితే వాళ్ళు కంప్లీట్గా ఫినిష్ చేయడం జరిగింది. 2003 సంవత్సరంలో మన టిబెట్ బౌద్ధ గురువైనటువంటి దలై లామా గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ బౌద్ధ విహార్ని ప్రారంభించడం జరిగింది. 2003లో ప్రారంభమైనటువంటి ఈ బౌద్ధ విహారు సుమారుగా 20 సంవత్సరాలను అయితే పూర్తి చేసుకుంది. అయినా కానీ చాలా తక్కువ మందికి అయితే దీని గురించి తెలుసని చెప్పొచ్చు. మన హైదరాబాద్లో, మన రాష్ట్ర రాజధానిలో ఇంత దగ్గరున్నటువంటి మన జస్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇంత గొప్ప ప్రదేశం గురించి చాలా తక్కువ మందికి తెలియడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇలాంటి ప్లేస్ను ప్రతి ఒక్కరూ విజిట్ చేయాలని చెప్తాను. ఎందుకంటే మన హైదరాబాద్లో డైలీ లైఫ్ అనేది ఎంత క్రిటికల్గా ఉంటుందో మనందరికీ తెలుసు. గజిబిజీ లైఫ్లో, బిజీ లైఫ్లో ఇలా వీకెండ్లో అప్పుడో ఇప్పుడో ఏదో ఒక టైం చూసుకొని ఇలాంటి ప్లేస్కి రావడం అనేది ఈ బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి లైఫ్లో చాలా అవసరం అని చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయండి. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా లేదు, ఫ్రీ ఎంట్రీ. మీ ఒకవేళ టికెట్ పెట్టినా, 200 పెట్టినా, ఎంతో కొంత టికెట్ పెట్టినా కానీ ఆ టికెట్ డబ్బులకు కూడా ఈ ప్రతి రూపాయికి ఇది వర్త్ మనకు ఆ ఫీల్ అనేది కలిగిస్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ పూజ మరియు ధ్యానంతో ఈ విహారం అయితే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు విరామ సమయంలో ఈ విధంగా ఆటలాడతారు. ఆ తర్వాత సాయంకాలం పూజకు ముందుగా బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ ఒకే దగ్గర చేరి వాళ్ళు చాంటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గుంపులుగా ఒకే దగ్గర సమావేశంలాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు. సరిగ్గా సాయంత్రం 6 గంటల తర్వాత తిరిగి పూజ కార్యక్రమాలు మొదలవుతాయి. ఈ సమయంలో ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ వాళ్ళ ఆశ్రమం నుంచి విహారం వైపుగా ఈ విధంగా వరుస క్రమంలో వెళ్తారు. ఇక్కడ సుమారుగా 30కి పైగా విద్యార్థులు ఈ బౌద్ధ సన్యాసానికి సంబంధించిన శిక్షణనైతే పొందుతున్నారు. ఈ విద్యార్థులకు శిక్షణనివ్వడానికి వీరితో పాటుగా 5 మంది బౌద్ధ గురువులు ఇక్కడ నివసిస్తున్నారు. వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ బౌద్ధ విద్యను అభ్యసిస్తున్నారు. వారితో పాటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ బౌద్ధ విద్యను అభ్యసించడంలో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణమే కాకుండా చారిత్రకమైన నేపథ్యం కలిగినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశంగా ఈ విహారాన్ని గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ సమావేశ మందిరంలో సాయంకాల పూజలో భాగంగా వీరు ధూపం, దీపారాధన, మంత్రోచ్చారణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. బుద్ధ వందనంతో ప్రారంభమై పాలిసూత్ర పారాయణం, ధ్యానం, శాంతి ప్రార్థనతో వీరి సాయంకాల పూజ కార్యక్రమం ముగుస్తుంది. ఈ రోజువారీ పూజా కార్యక్రమాలే కాకుండా ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ రోజున ఈ విహారంలో భారీ ఎత్తున ఉత్సవాలు అయితే నిర్వహిస్తారు. చూశారు కదా, బుద్ధ విహార్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి ప్లేస్కు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, సీ యూ.